హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే తాటి ముంజలతో మిల్క్ షేక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఐస్ యాపిల్ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ వేసవిలో ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల మన బాడీ అయితే చాలా బాగా కూల్ అవుతుంది, హీట్ నుంచి చాలా బాగా తగ్గిస్తుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ఈ తాటి ముంజలు తినండి. తాటి ముంజలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ద బెస్ట్ కూలింగ్ ఏజెంట్ అని చెప్పచ్చు. ఇందులో సోడియం, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. సో డిహైడ్రేషన్ నుంచి మనకు చాలా బాగా తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ఫ్రూట్ని అయితే తీసుకోండి ఈ సమ్మర్లో. చూసారు కదా, ఇలాగా మనకు బయట పైన ఈ ఫ్రూట్కి స్కిన్ తీసిస్తారు, లోపల ఇలాగా ముంజలు ఉంటాయి. ఈజీగా మనం తాటి ముంజల్ని సపరేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేసాయి. ఈ తాటి ముంజల్లో ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా తగ్గిస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. జస్ట్ ఇలాగా స్లోగా వెనకాల నుంచి తీస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను అన్నిటిని ఇలాగా రిమూవ్ చేస్తున్నాను. ఈ తాటి ముంజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. రోజు ఈ తాటి ముంజలు తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఈ తాటి ముంజలు స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. స్కిన్లో ముడతలు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ తాటి ముంజలు షుగర్, డయాబెటీస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. సో డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా బాగా తీసుకోవచ్చు. చూసారు కదా, నేను అన్నీ ఇలాగా పీల్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోండి. తాటి ముంజల్ని, స్కిన్ని ఈజీగా ఎలా పీల్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టిప్ ఫాలో అవ్వండి, మనకు స్కిన్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. మనం వీటిని ఒలవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. ఒకసారి నేను చెప్పే ఈ టిప్ని ఫాలో అవ్వండి, స్కిన్ చాలా ఈజీగా పీల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 5 minutes పాటు కూల్ వాటర్లో మన తాటి ముంజల్ని అలాగ పెట్టి వదిలేస్తే స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మన చేతికి కూడా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది స్కిన్ అనేది. హ్యాపీగా మనం తాటి ముంజల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ తాటి ముంజల్లో లో క్యాలరీస్, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందని చెప్పాను కదండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ ఆప్షన్ అండి. రోజు హ్యాపీగా తీసుకోవచ్చు, బరువు ఈజీగా తగ్గేస్తారు. ఈ పామ్ ఫ్రూట్ని హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది. మంచి కూలింగ్ ఏజెంట్ కదండి, వాళ్ళకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి. అలాగే లాక్టేషన్ మదర్స్, పాలిచ్చే తల్లులు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ముంజల్లో. చూసారా, నేనైతే అన్నీ పీల్ చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ని మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, హెల్తీగా ఉండండి. ఈ తాటి ముంజలు ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకునేయండి. అలాగే లేతగా ఉన్నవి మాత్రమే తినండి, కొంచెం గట్టిగా ఉన్నవి తినకండి, కొద్దిగా కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో లేతగా ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకునేయండి. నెక్స్ట్ డే అలాగా తినకండి, ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడే తినేయండి. మనం జనరల్గా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాం, అందులో లేత కొబ్బరి ఉంటుంది కదండి. అది ఎంత చక్కగా, ఎంత సులువుగా ఉంటుంది
ఎంత ఈజీగా మనకు అరిగిపోతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే అండి. చాలా ఈజీ డైజెషన్ అవుతుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, మనకు డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మీరు కొద్దిగా వాటర్ వేసుకొని డైరెక్ట్గా జ్యూస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి నచ్చేటట్టు ఇలాగా కొద్దిగా షుగర్ ఇంకా పాలు వేసుకొని మిల్క్ షేక్ తీసుకొని తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే కాచి చల్లార్చిన కొద్దిగా కూల్గా ఉన్న మిల్క్ వేసాను. ఇప్పుడు ఇదంతా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. చూసారా, మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. అంతే అండి, చక్కగా కొన్ని నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని కూల్గా మన ముంజల మిల్క్ షేక్ని సర్వ్ చేసుకోవడమే. ఈ సమ్మర్లో చాలా హాయిగా ఉంటుంది కడుపులో కూల్గా తాగితే. ఫుడ్ తినడం కొద్దిగా తగ్గించి ఇలాంటి జ్యూసెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ ఎండలకి ఈ సమ్మర్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా ఓవర్గా ఆయిలీ ఫుడ్స్ అలాంటివి తీసుకోకండి. చాలా త్వరగా అరిగిపోయే ఫుడ్ తీసుకుంటే మనకే చాలా లైట్గా ఉంటుంది. అలాగే మనకు ఈ సమ్మర్లో బాడీలోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి మనకు స్వెట్ రూపంలో బయట వచ్చేస్తుంది. మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కదండి. సో అలాంటప్పుడు ఇలాంటి జ్యూసెస్ అలాగే ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోండి, మనకు డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, కూల్ మన పామ్ ఫ్రూట్ మిల్క్ షేక్ని రెడీ చేసుకున్నాం కదా. కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ లేదంటే ఫ్రీజర్లో పెట్టుకొని చిల్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి సబ్జా సీడ్స్ వేసాను కదండి, అవి కూడా మన బాడీ హీట్ని చాలా బాగా తగ్గిస్తాయి. మీకు ఈ పామ్ ఫ్రూట్ మిల్క్ షేక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ తాటి ముంజల్ని ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.